హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనము అడోబ్ ప్రీమియర్లో ఎడిటింగ్ చేసేటప్పుడు సోర్స్ మానిటర్లో ఉన్న క్లిప్స్ని టైమ్ లైన్లోకి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మనం ముందుగా అడోబ్ ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. ఇది సోర్స్ మానిటరు, ఇది టైమ్ లైన్. మనం ఇందులో ఉన్న క్లిప్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎలా? ఓకే, ఫస్ట్ నేను ఒక ప్రాజెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి నేను కొన్ని ఫుటేజెస్ తీసుకుంటా ర్యాండమ్గా. సో ఈ రెండు తీసుకుంటున్నా. సో మనం ఇప్పుడు సీక్వెన్స్ తీసుకోవాలి. కంట్రోల్ అండ్ షార్ట్ కట్ వచ్చేసి నేను సీక్వెన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు క్లిప్ అనేది నేను ప్లే చేసుకుంటున్నా. సోర్స్ మానిటర్లో నేను క్లిప్ చెక్ చేసుకుంటున్నాను. నాకు ఏ మినిట్ నుంచి ఏ మినిట్ దాకా కావాలి అనేది నేను క్లిప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు ఈ క్లిప్ కావాలి. ఓకే, ఇక్కడ మనకి ఏ మినిట్ నుంచి ఏ మినిట్ దాకా క్లిప్ కావాలి అనుకున్నప్పుడు దానికి ఇన్ను అండ్ అవుట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇన్ను అండ్ అవుట్కి షార్ట్ కట్ వచ్చేసి ఇన్ వచ్చేసి ఐ, అవుట్ వచ్చేసి ఓ. సో మనకి మానిటర్లో కూడా ఇన్ వచ్చేసి ఈ సింబల్ చూపిస్తుంది అండి. మార్క్ ఇన్ అన్నది కదా, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలనేది మార్క్ చేసుకోవాలి ఫస్ట్. సో నాకు ఇది స్టార్టింగ్ పాయింట్ కావాలి. సో మార్క్ చేసుకుంటున్నా. అలాగే నాకు ఇది మార్క్ అవుట్ ఫ్రేమ్ కావాలి. నాకు ఇక్కడ దాకా అవుట్ అయిపోవాలి. సో దీని తర్వాత ఉన్న క్లిప్ నాకు వద్దు, అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ అవుట్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. షార్ట్ కట్ వచ్చేసి ఓ. ఓకే, సెలెక్ట్. సో ఇప్పుడు నాకు ఈ క్లిప్ మాత్రమే నాకు ఈ టైమ్ లైన్లోకి రావాలి. అప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ అంటే మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఈ ఆప్షన్స్లో ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, చూసారు కదా. షార్ట్ కట్ వచ్చేసి కామా. సో ఇది ఓవర్ రైట్ అనమాట. ఇది ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఒక క్లిప్ తర్వాత ఒక క్లిప్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే ఆ క్లిప్ మీదే అది ఓవర్ రైట్ చేస్తుంటుంది. ఓకే, దీని షార్ట్ కట్ వచ్చేసి ఫుల్ స్టాప్. ఇన్సర్ట్ షార్ట్ కట్ వచ్చేసి కామా. సో ఇప్పుడు మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి కీబోర్డ్లో కామా ప్రెస్ చేసిన అయిపోద్ది. లేదు అనుకుంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా మనకి ఇక్కడికి ఇన్సర్ట్ అనేది టైం లైన్లోకి వీడియో వచ్చేస్తుంది. ఓకే, చూసారు కదా, వచ్చింది కదా. సో అలాగే నాకు ఇంకో క్లిప్ కావాలి. నేను ఇంకో ఫుటేజ్ ప్లే చేసుకుంటున్నా. నాకు ఈ క్లిప్ ఇక్కడి నుంచి కావాలి. ఏం చేయాలి? దాన్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్ పాయింట్, నాకు ఇక్కడి నుంచి ఇది కావాలి. దెన్ అవుట్ పాయింట్. ఇన్ పాయింట్ వచ్చేసి ఐఈ, అవుట్ పాయింట్ వచ్చేసి ఓ, షార్ట్ కట్స్. ఓకే, సో నాకు దీని తర్వాత క్లిప్ అది కావాలి. మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఒక లైన్ కనిపిస్తుంది కదండి, ఇది కర్సర్ అంటారు. ఈ కర్సర్ ఎక్కడ ఉంటే మనకి ఈ అవుట్పుట్ విండోలో మనకి ఆ ఫుటేజ్ అనేది ప్రివ్యూ అవుతుంది. సో ఇక్కడ కర్సర్ ఉంది, కాకపోతే ఇక్కడ బ్లాక్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎంటీ ఉంది, ఏమీ లేదు, ఫుటేజ్ ఏమీ లేదు. ఇదే కర్సర్ మన ఈ ఫుటేజ్ మీద తీసుకెళ్తే మనకి వీడియో అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కర్సర్ ఎక్కడుంటే అక్కడ మాత్రమే ఆ పర్టికులర్ వీడియో మాత్రమే క్లిప్ అందులో కనిపిస్తుంది. సో కర్సర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కర్సర్ ఎక్కడో పెట్టి నాకు వీడియో కనిపించట్లేదు, వీడియో ఇన్పుట్ చేసి కనిపించట్లేదంటే ఈ కర్సర్ని మీరు ఆ వీడియో మీదకి తీసుకెళ్తే మీకు అక్కడ ఫుటేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నాకు ఈ క్లిప్ తర్వాత కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇన్సర్ట్ కొడితే నాకు ఆ క్లిప్ తర్వాత ఇంకో క్లిప్ యాడ్ అయిపోయింది. సో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలనేది మీకు క్లారిటీ వచ్చింది కదండి. సో షార్ట్ కట్స్ వచ్చేసి క్లిప్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ వచ్చేసి కామా క్లిక్ చేయండి. కామా క్లిక్ చేశాను, వచ్చింది. సో పైన ఎందుకు వచ్చింది అంటే మనకి వీడియో 1 అనేది పైన ఉంది, ఆడియో 1 కూడా కింద ఉంది. ఆడియో 2లో ఉంది, వీడియో 2లో వీడియో 1 అనేది ఉంది కాబట్టి మనకి అది సేమ్. వీడియో 1లో వీడియో 1 ఉంటే ఆడియో 1లో ఆడియో 1 ఉంటే మనకి ఇక్కడ సేమ్. మళ్ళీ కామా కొట్టండి, మనకి అనేది వచ్చేసింది. ఓకే.